నమస్తే. ప్రముఖ సర్వే సంస్థలైన ఇండియా టుడే అలాగే టైమ్స్ నౌ రెండు కలిసి ఒక సర్వేనైతే వెల్లడించింది. ఎంపీ ఎన్నికల గురించి ఫలితాలు ఇవే అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు జరిగితే కనుక ఆంధ్రాకి సంబంధించిన ఫస్ట్ మనకి సర్వే చూసుకున్నట్లయితే అప్పటికిప్పుడు ఆంధ్రాలో జరిగితే టీడీపీ జనసేన కూటమికి దాదాపుగా 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తుంది. దాదాపుగా దీనికి 45% ఓట్ షేరింగ్ అయితే ఉందని చెప్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 8 స్థానాలు కైవసం చేసుకుంటుంది. 41% ఓట్ షేర్తో రెండో స్థానంలో ఉంటుంది. అట్లాగే బీజేపీకి సంబంధించి 2.1% ఇక్కడ ఓట్ షేరింగ్ అయితే వచ్చిందని చెప్తుంది. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 2.7%, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పటికీ కూడాను కొంత రెండు రాష్ట్రాలు కూడా డివైడ్ చేసిన తర్వాత కూడాను షర్మిల వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంతో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2.7% ఓట్ షేరింగ్తో మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి 2.1 ఓట్ షేరింగ్ శాతంతో దాదాపుగా 4వ స్థానం అనమాట. ఇన్ కేస్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ పెట్టుకున్నట్లయితే దాదాపుగా 47.1% ఓట్ షేరింగ్తో ఖచ్చితంగా కూటమి అయితే విజయం సాధిస్తుంది. దీనికి సంబంధించి 17 సీట్లు జనసేన టీడీపీ కూటమికి, అలాగే వైఎస్ఆర్సీపీకి 8 సీట్లు, అలాగే మిగతా 2 పార్టీలు కూడాను 2 జాతీయ పార్టీలు కూడాను వెనకంజలో ఉన్నాయని తెలియజేసింది. సో ఇంకా మరొక సర్వేలో అయితే అలాగే టైమ్స్ నౌ అలాగే ఇండియా టుడే ఈ రెండు కలిసి చేసిన సర్వే వేరువేరుగా ఇచ్చినా సరే ఈక్వల్గా రెండు కూడాను ఒకటే సీట్లు వస్తాయని భావించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణ 2024 ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అలాగే బీజేపీ 3 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇండియా టుడే ఈ లెక్కలు అయితే బయటికి పెట్టడం అయితే జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు ఎటర్నల్ డేట్ ఇచ్చినా సరే ఎన్నికల సంఘం ఏప్రిల్ 15వ తారీఖు ఇచ్చినా సరే ఈ ఏప్రిల్ 15వ తారీఖు పక్కన పెడితే ఈవెన్ ఈరోజు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఈ ఫలితాలు అయితే వెల్లడైతే అని చెప్తుంది. రైట్, ఇప్పుడు 2019లో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే బీజేపీ 4 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకుంది. 4 ప్రస్తుతం 1 కోల్పోయి 3 స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ ఇండియా టుడే సర్వే సంస్థ అయితే చెప్తుంది. ఇందులో ఈ 4 కూడా కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అరవింద్, అలాగే ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు. అప్పుడు సోయం బాబురావు ప్లేస్లోనే వేరొకరు మారుస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 4 సీట్లలో 3 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంటుందని కూడా ఇండియా టుడే సర్వే సంస్థ చెప్తుంది. ఈ రెండు తెలంగాణకు సంబంధించిన సర్వేలో ఉంటాయి. ఈ రెండు కంపేర్ చేసుకుంటే 2019లో పరిస్థితి ఇలా ఉంటే 2024లో పరిస్థితి ఇలా ఉంది. ఒకసారి మనం ఆంధ్రాలో టీడీపీ పరిస్థితి ఏంటి 2019 నాటికి మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 3 స్థానాల్లో శ్రీకాకుళం 1, అలాగే గుంటూరు, విజయవాడ ఈ 3 స్థానాల్లో కూడాను టీడీపీ 2019లో గెలవడం జరిగింది. 2019తో కంపేర్ చేసుకున్నట్లయితే అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా 3 కూడా విడిగా పోటీ చేశాయి. సో దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు 14 స్థానాలు ఎగవాకి దాదాపు 17 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఓట్ షేరింగ్ కూడా బీజేపీని కూడా కలుపుకుంటే కనుక ఖచ్చితంగా 47% ఇక్కడ ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అత్యధిక మెజారిటీ స్థానాలు ఇప్పటికిప్పుడు ఇంకా 2 నెలలు టైం ఉందని ఎన్నికల కమిటీ చెప్పినా సరే, ఎలక్షన్ కమిషన్ చెప్పినా సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ, తెలంగాణలో పరిస్థితి అయితే ఇది. ఖచ్చితంగా ఒకవైపు బీజేపీ అయితే చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఏది ఏమైనా సరే 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు పావులు కదుపుతున్న సంగతి అయితే తెలిసిందే. ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉన్నా సరే ఆ పార్టీని కూలదోయడానికో ఆ పార్టీ పైన విజయం సాధించడానికో బీజేపీ అనేక వ్యూహ రచనలు చేస్తుంది. దాంట్లోనే ఖచ్చితంగా ఈసారి మోడీని అలాగే అమిత్ షాని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి భావిస్తుంది. ఇక్కడున్న ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో ఈ రాష్ట్ర కమిటీ అందరూ కూడాను ఇప్పటికే కేంద్రానికి విన్నవించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వస్తే ఆ ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పి ఏదైతే ఖమ్మం నియోజకవర్గం నుంచి సోనియా ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాలని చెప్తున్నారు. సోనియా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో ఈ 10 సీట్లు కాకుండా మరికొన్ని పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2 నుంచి 4 స్థానాలు ఇక్కడ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా సోనియా గాంధీని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి యావత్ దక్షిణ భారతదేశం మొత్తంలో కూడాను దాదాపుగా 125 సీట్లు పైచిలకు కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కర్ణాటకలో మాత్రం బీజేపీ వెనకబడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. బీజేపీ కర్ణాటకలో
కాంగ్రెస్ వెనకబడే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి దేశమంతటా కూడాను అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ అయితే చాలా స్పీడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మోడీ హవా కూడా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా టుడే ఇచ్చిన సర్వే ఎంతవరకు నిజం అవుతుంది, ఎంతవరకు ఇది నిజం కాదు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ డేట్ని ఫైనల్ చేస్తుందో ఖచ్చితంగా రిజల్ట్కి కూడా ఒక డేట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ సర్వేలు ఎంత నిజం ఎంత అబద్ధం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న పరిస్థితి అది. ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఇలాంటి అనాలిసిస్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.